ఆరంభ సీజన్ నుంచి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ దిగ్గజ కెప్టెన్ గతేడాది సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ను తన వారసుడిగా ఎంపిక చేశాడు. అయితే మైదానంలో రుతుకు సూచనలు ఇస్తూ అతడికి దిశానిర్దేశం చేసే పాత్రలో ధోనీ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే ధోనీ 43 ఏళ్ల వయసులోనూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలో దిట్ట. ఐపీఎల్ 2025లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆదివారం నాటి పోరులో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఔరా అనిపించాడు. ఇక మిచెల్ శాంట్నర్ వికెట్కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలోనూ రుతును సరైన సమయంలో అలర్ట్ చేసి జట్టుకు వికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సీఎస్కేను ధోనీని వేరువేరుగా చూడలేము అనేది. అయితే ఈ మ్యాచ్కు ముందు ధోనీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఒకవేళ తాను వికెట్ కీపర్గా బరిలోకి దిగకపోతే జట్టులో ఉండి ఏమాత్రం ఉపయోగం లేదంటూ ఈ 5 టైమ్ ఛాంపియన్ అన్నాడు. జియో హాట్స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికీ ఆటగాడిగా కొనసాగడం అతిపెద్ద సవాలు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఒకవేళ నేను కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే మైదానంలో నేను ఉండి నయా పైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వికెట్ల వెనుక నుంచే నేను మ్యాచ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాను. బౌలర్ ఎలా బంతిని వేస్తున్నాడు, పిచ్చు స్వభావం ఎలా ఉంది, ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి వంటి విషయాలని ఆలోచించగలను. ముఖ్యంగా మొదటి 6 ఓవర్లలో కొత్త బంతి ఎలాంటి ప్రభావం చూపుతోందని గమనిస్తా. ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, బౌలర్లను మార్చాలా లేదంటే ప్రణాళికలు మార్చాలా లాంటి అంశాల గురించి కెప్టెన్కు సరైన సందేశం ఇవ్వగలుగుతా. ఉత్తమ బంతికి బ్యాటర్ సిక్సర్ బాదాడా లేదంటే చెత్త బంతికి షాట్ కొట్టాడా అన్నది వికెట్ల వెనుక నుంచే విశ్లేషించగలుగుతా అని ధోనీ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా చెన్నైని 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ధోనీ గతేడాది నుంచి వికెట్ కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.